ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఈ కార్యక్రమానికి దేవుడు మనల్ని నడిపించినందుకై మొదట దేవుని మహిమపరుస్తూ, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలైన దైవ సేవకులకు మరియు పెళ్లి కుమారుని తరపున విచ్చేసిన కుటుంబ సభ్యులకు, పెళ్లి కుమార్తె తరపున కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, అతిథులకు, మరి ముఖ్యంగా ఇంత చక్కటి సంగీతములతో కూడిన ఆత్మ సంబంధమైన పాటల్లో ఇంతవరకు వినిపించినటువంటి బృందంలో, వేదిక మీద ఉన్న ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధమవుటకు సిద్ధపడినటువంటి కుమార్తె సంధ్య, మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు 10 గంటల సమయంలో ప్రారంభం అవ్వాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు ఇంతవరకు జరిగింది. వాక్యమును వినుటకు సిద్ధపడి ఎందరైతే ఉన్నారో, కొద్ది నిమిషాల పాటు దేవుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇచ్చిన విలువైన సందేశాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు విందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మీ దాసులు మోషే గుర్రాజు గారి గృహం నందు, పెద్దలు సిస్టర్ రత్న గారి గృహం నందు, అనగా వీరిరువురిని దీవించి మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి మీ కుమార్తె సంధ్యారాగం ఈరోజు ఈ ప్రధానోత్సవం ద్వారా ఇక 2 రోజుల్లో నా ప్రభువా వివాహంలోనికి ప్రవేశించబోతున్న మీ కుమార్తెను ఉద్దేశించి, తనను వివాహం ఆడబోతున్న మీ కుమారుణ్ణి ఉద్దేశించి మీరు ఏర్పాటు చేసిన మీ విలువైన సందేశాన్ని దయచేయమని ప్రాధేయపడుచు, మీ సన్నిధిని, మీ ఆత్మ నడిపింపును మాతో ఉంచమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు ఎంతో అద్భుతమైన ఆత్మ సంబంధమైన శుభములు వేదిక మీద ఉన్న సేవకులు తెలియజేశారు. దానితో పాటుగా ఎంతో అర్థవంతమైనటువంటి ఆత్మ సంబంధమైన పాటలు మనం విన్నాం. ఇక ముగింపు దశలోని మనం చేరుకున్నాం కనుక ఈ కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలోని చివరి మాటను మనం గమనిద్దాం. 31వ వచనంలోని చివరి మాట, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ జరుగుతున్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం, ఈ ప్రధానోత్సవ కార్యక్రమం కూడా వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే ఎవరి మహిమ కొరకు జరగాలి? దేవుని మహిమ కొరకు తప్పనిసరిగా జరగవలసిన కార్యక్రమం. అందుకే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన మరియు కొత్త నిబంధన అనే 2 గ్రంథాలను పెట్టి, ఆది కాండంలో ఆదాము హవ్వల వివాహాన్ని చేసినటువంటి దేవుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభువును పెళ్లి కుమారుణ్ణి, ఈ లోకమందున్న సంఘమును అను ఈ 2 బాంధవ్యాలను పరిచయం చేసినట్లు కనబడుతుంది మనకు ఈ 2 నిబంధనలు. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే
జరిగే వివాహ కార్యక్రమం కావచ్చు, ప్రధాన ఉత్సవం కార్యక్రమం కావచ్చు, భూమి మీద జరుగుతున్న శరీర సంబంధమైన ఈ కార్యక్రమం దేనిని చూడమని క్రొత్త నిబంధనలో దేవుడు తెలియజేస్తున్నాడు అంటే పరలోక సంబంధమైన విషయాల గురించి మీరు ఆలోచించండి. ఎందుకనంటే భూమి మీద మన జీవితాలు శాశ్వతం కాదు. ఖచ్చితంగా భూమిని దాటుకుని సంఘానికి పెళ్లి కుమారుడుగా ఉన్న యేసుప్రభు వద్దకు ఈ సంఘం చేరుకోవాలి. ఇలాంటి మాటలు, ఇలాంటి విషయాలు కొందరు మాత్రమే ఆలోచించగలరు, కొందరు మాత్రమే వివేచించగలరు. వారి గురించి మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు అని చెప్పి 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని జరిగే ప్రతి కార్యక్రమం క్రైస్తవ కుటుంబాలలో దేవుడు తెలియజేస్తున్నాడు. నాయన, భూమి మీద జరిగే ప్రతి కార్యక్రమం, భూమి మీద జరిగే ప్రతిదీ పరలోక సంబంధమైన విషయాలను ఆలోచింపజేస్తుందని తెలియజేస్తున్నాడు దేవుడు. ఉదయం నుంచి ఎంతో మంది ఇక్కడ ఉన్నా ఈరోజు ముగింపు సందేశంలోనికి వచ్చేసరికి సంఖ్య తగ్గింది, పర్లేదు. అయినప్పటికీ పరలోక సంబంధమైన విషయాలను దేవుడు దేనితో పోల్చాడంటే ఆవగింజతో పోల్చాడు. పరలోకం గురించి ఏ విధంగా వివరించగలను అన్నప్పుడు ప్రజలకు అర్థమయ్యే విధంగా యేసు ప్రభు తీసుకున్న ఉపమానాలలో పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది అని. ఆవగింజ ఎంత ఉంటుంది చెప్పండి? చాలా చిన్నదండి. అది భూమిలోనికి వెళ్ళి ఫలించిన తర్వాత మహావృక్షమై అనేక ప్రాణులకు అది ఒక నిలయంగా మారుతుంది. అనేక పక్షులు వాక్యాన్ని వినడానికి కొందరే ఉన్నా దీని విషయంలో ఆవగింజ భూమిలోనికి వెళ్ళిన తర్వాత ఎలాగైతే ఫలిస్తుందో విత్తబడే ఈ వాక్యం అలా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. పైనుంచి దేవుడు విత్తనం వేయడం నీ బాధ్యత, దాన్ని వృద్ధిపరచడం నా బాధ్యత అని దేవుడు ప్రతి దాని గురించి మాట్లాడే ఆత్మ సంబంధమైన మాట మనం చూడగలం బైబిల్లో. ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తే పాడిన పాటల్లోనే ఎంతో గొప్ప సువార్త ఈరోజు వెదజల్లబడింది. తెలియజేయబడిన శుభవచనములు సేవకుల ద్వారా తెలియజేయబడిన ఆ మాటల్లో కూడా ఎన్నో గొప్ప విషయాలు పరలోక సంబంధమైన వాటిని సూచిస్తున్నారు. విన్నాను, శేషం మిగిలినప్పుడు వాక్యం వినడానికి ఆసక్తి ఉన్న వాళ్ళే కూర్చున్నారు అని నేను భావించి ఈరోజు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఒక గొప్ప మందిరంగా ఇక్కడ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎంతసేపు చెబుతాడో మమ్మల్ని విడిచిపెట్టాడేమో అని ఎవరు అనుకోకండి. ఆలస్యంగా సమయాన్ని ఇచ్చారు కాబట్టి దేవుని విలువైన ముత్యాల లాంటి మాటలు మనం ఖచ్చితంగా విని దేవునిలో బలపడదాం. చూడరా, ప్రధానం గురించి ప్రవక్త అయిన హోషేయ గారు కొన్ని మాటలు రాస్తున్నారు. ఇంతవరకు ఆది కాండంలో ఉన్న విషయాలను, ఇస్సాకు గారికి రిబ్కా గారికి జరిగిన విషయాలను సేవకులు పంచుకొని ఉన్నారు. దానికి అదనంగా మరికొన్ని విషయాలు ప్రవక్త అయిన హోషేయ గ్రంథంలో ఉన్న విషయాలు గమనిద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు భూమి మీద ఉన్న ప్రజలను అనగా ఆనాటి ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడిన మాటలో హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును అని దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట.
దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ 19వ వచనంలో మొదటి మాట తెలియజేస్తున్నాడు, నీవు నిత్యము నాకుండాలి. 19వ వచనం చూడండి, నీవు నిత్యము నాకుండునట్లుగా అని దేవుడు తీర్మానం చేసుకున్నాడు, నిబంధన చేస్తున్నాడు భూమి మీద ఉన్న మనుషులతో. నిత్యము నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు అన్నట్లుగా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు మనుషులతో. ఆ మాట ఆలోచించండి ఒకసారి, ఎంత గొప్ప విషయం. పరలోకమందున్న దేవుడు, సృష్టికర్త, మనుషులందరినీ చేసినటువంటి దేవుడు మన క్రైస్తవ సమాజంలో మనకు ఎక్కువగా వినపడేది నీవు నా సొత్తు అనే మాట మాట్లాడతాడు. నీవు నా సొత్తు అన్న మాట క్రొత్త నిబంధనలో కనబడితే, పాత నిబంధనలో అంటున్నాడు నీవు నిత్యము నాకు ఉండాలి. ఒకసారి ఈ బాంధవ్యంలోకి ప్రవేశించిన తర్వాత నిన్ను నేను విడువను అని మాట్లాడుతున్నాడు దేవుడు. పురుషునికి స్త్రీకి మధ్య ఏర్పాటు చేయబడే ఈ ప్రధానోత్సవము మరియు వివాహ బంధం అనే ఈ కార్యక్రమం గురించి దేవుడు, నాయన భూమి మీద జరుగుతున్న ఈ సన్నివేశాలను వీటన్నిటిని మీరు చూస్తూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇది ఒక పవిత్ర బంధం అని, ఇది ఒక పరిశుద్ధ బంధం అని ఏ నరుడు మర్చిపోకూడదు. ఏ నరుడు మర్చిపోకూడదు అని అంటే, దేవుడే తానే సర్వస్వమై దిగి సర్వ మానవాళితో మాట్లాడుతున్న మాటే ఈ లోకంతో మాట్లాడుతున్నాడు. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి ప్రదానం చేసుకున్నాను. ఇందాక మంచి పాట పాడుకున్నాం, చక్కని మాట. పెళ్ళంటే నూరేళ్ల పంట, నింగి నేల ఏకమవ్వాలి అని పాడారు. ఈ మాటలు వింటున్నప్పుడు వేదిక మీద ఉన్న కుమార్తె త్వరలో విక్టరీ డేవిడ్ అను దేవుడు ఏర్పాటు చేసిన కుమారుణ్ణి మధ్య ఏర్పాటు చేయబడే వివాహం గురించి మన ఆలోచనలు, ఉద్దేశాలన్నీ ప్రయాణం చేస్తాయి. అఫ్ కోర్స్ అది నిజమే, కాదన్నట్టు. కానీ ఒక్కసారి ఆత్మానుసారులుగా ఆలోచిస్తే, ఆత్మానుసారులుగా మనం ఆలోచించగలిగితే, పెళ్ళంటే నూరేళ్ల పంట అంటే 100 ఏళ్ళు మాత్రమే వీరు ఉండాలి, ఆ తర్వాత ఉండకూడదనా దాని భావం? కాదుగా. 100 ఏళ్ళు అన్నది శాశ్వత కాలం, సుదీర్ఘ కాలం, 100కి 100% మీరు ఒకరికొకరు ఏకమై విడువక ఎడబాయక జీవించాలి అనే మాట ఆ పాటలోని భావం. 100 ఏళ్ల పంట అంటే పంట 100 ఏళ్ల తర్వాత ఆ తర్వాత ఉండకూడదు, ఆ పంట ఆగిపోవాలి. పంట ఆగిపోవడం అంటే నా ఉద్దేశం శ్వాస విడవాలి అనేది ఉద్దేశం కాదు. ఎవరైనా దీవించేటప్పుడు కూడా మనం ఏమంటాం? నిండు 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన అంటాం. అంటే 100 ఏళ్ళు వర్ధిల్లి 101 సంవత్సరంలో పేదవాడు అవ్వాలనా, దరిద్రుడు అవ్వాలనా? కాదుగా. ఆ 100 ఏళ్ళు అనే మాట సుదీర్ఘ కాలాన్ని సూచిస్తున్నటువంటిది, శాశ్వత కాలాన్ని సూచిస్తున్నది అన్న మాట మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి ఎదిగిన వారంగా. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభువుకు లోకానికి మధ్య ఏర్పాటు చేయబడిన ఈ వివాహ బంధం ఏదైతే ఉందో అది శాశ్వత కాలం ప్రభువుతో సాగాలి అని పాడిన పాట ఒక అద్భుతమైన పాట. అంతేగాక నింగి నేల ఏకమవ్వాలని పాడారు. నింగి నేల ఎలా ఏకమైంది? నింగి నుండి దిగాడు భూమి మీదికి లోకరక్షకుడైన యేసు ప్రభు. నింగి నేల ఏకమవ్వడం అంటే ఏంటి? నింగి నుండి కన్య మరియమ్మ గర్భాన జన్మించినటువంటి ఆయన భూమి మీద జన్మించగానే పరలోకం నుండి దేవదూత వచ్చి గొర్రెల కాపురంతో ఒక మాట అంటున్నాడు. ఆ దేవదూత ఒక మాట చూడండి, ఒక మాట చూద్దామని జాగ్రత్తగా. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో నింగి నుండి పెండ్లి కుమారుడు దిగగానే నింగి నేల ఏకమవ్వాలని మనం పాడుకున్నాం కదా. ఆ పాటలోని భావం తెలియకపోతే వీరి యొక్క దాంపత్య జీవితం శాశ్వత కాలం ప్రేమానురాగాలతో నీతి న్యాయములతో జీవించాలి అని అంటే, అందరూ వెళ్ళిపోయినా ఈ బిడ్డ ఇక్కడ వేదిక మీద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు పాట పాడినటువంటి సూర్య, చెల్లెలు సంధ్య, ఈ ఇద్దరు వీరు స్కూల్కి వెళ్తున్న రోజుల నుంచి నేను చూసినటువంటిది. ఏమా 2011లో వీరి కుటుంబం హైదరాబాద్లోని సిఆర్పిఎఫ్ క్యాంపస్లో ఉండగా వారి మధ్యలో పరిచర్య చేయటకు దేవుడు నన్ను అక్కడికి పంపించాడు.
అప్పటి నుండి 2011 నుంచి పరిచయం ఉన్న గౌరవ కుటుంబం ఇది. కాబట్టి దేవునిలో ఆనాటి నుండి ఈనాటి వరకు వాక్యంతో వారిని నడిపించుటకు వివిధ రకాలుగా మా కుటుంబం ద్వారా వారికి దేవుడు పరిచయం చేయటం సహాయం చేశాడు కనుక ఈరోజు వివాహమై మరో ఇంటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాక్యమును ఈ కానుకను ఆ బిడ్డకిచ్చి పంపించాల్సిన బాధ్యత నా మీద. దేవుని గురించిన విషయాలు, దేవుడు ఆశించిన ఉద్దేశాలు అన్నీ తెలియజేసి తన హృదయంలో ఒక గొప్ప ఆస్తిగా అక్కడికి ప్రవేశించాలన్న ఆశతో ఈరోజు కొన్ని విలువైన విషయాలు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో గొర్రెల కాపరులతో నింగి నుండి దిగిన ప్రభువును గురించి దూత మాట్లాడుతున్న మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటండి ఎంగేజ్మెంట్ అంటే క్రిస్మస్ సందేశం చెబుతున్నారు అని అనుకోకండి. మనం కేవలం క్రిస్మస్ రోజే చూస్తాం ఈ మాటలు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే పెండ్లంటే నూరేళ్ల పంట, నింగి నేల ఏకమవ్వాలని మనము సందేశాన్ని ఇచ్చుకున్నాం. మరి నింగి నేల ఎలా ఏకమైంది? నింగి నేల ఎలా ఏకమైంది అని అంటే ఆకాశము నుండి భూమి మీదికి మట్టి అంటని ఆయన మన కొరకు భూమి మీదకి దిగాడు. ఆ ప్రభువు భూమి మీదకి దిగినందుకు ఆ 10వ వచనంలో దూత మాట్లాడుతూ 10వ వచనంలో, ఇదిగో ప్రజలందరికీ, ఒక జాతికి కాదు, ఒక భాష మాట్లాడే వారికి కాదు, ఒక దేశానికి సంబంధించినది కాదు ఇది. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువార్త. ఏంటి సంతోషకరమైన సువార్త? ఇది ఒక సంతోషకరమైన వార్త అని తెలియజేస్తున్నాడు. ఎందుకు? నింగి నుండి నేల మీదికి వచ్చి ఆయనతో మనల్ని ఏకం చేసుకోవడానికి వచ్చినటువంటి కాలమే ఆ రోజు యేసు ప్రభు భూమి మీదకి రావటం. వచ్చినటువంటి ఆయన మాట్లాడుతూ సంగమను ఈ స్త్రీతో భూమి మీద ప్రభువుకు సమర్పితమైనటువంటి ప్రతి మనిషితో మాట్లాడిన మాటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక ఆత్మ సంబంధమైన ప్రధానం గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఎలా ప్రదానము చేయబడాలట? పరిశుద్ధమైన పెళ్లి కుమారునికి పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి. ఆ పురుషుడు ఎవరో కాదు, రక్షకుడైన యేసు ప్రభువు. ఉదయం ఇంచుమించు 10-10:30 కార్యక్రమంలో ప్రార్థన, పాటలు అన్ని ప్రారంభమయ్యాయి. ఎదురు చూశాను. అధ్యక్షుల వారు పెండ్లి కుమారుని తరపున వస్తున్న కుటుంబం ఇంకా మార్గంలో ఉన్నారు, వస్తున్నారు, వేచి చూద్దాం అంటున్నప్పుడంతా ఆ మాటలు విన్న ప్రతిసారి దేవుడు నాకు ద్వారం తెరిచాడు ఒక మాట చెప్పడానికి అని విసుగాక సంతోషంగా కూర్చున్నాను వేదిక మీద. విసుగాక సంతోషంగా కూర్చున్నాను. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఈ మాట చూసి మనం ఆనందించాలో బాధపడాలో ఈ మాటను బట్టి చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. జరిగే ఈ వివాహాల కార్యక్రమం కావచ్చు, ప్రధానోత్సవ కార్యక్రమం కావచ్చు, ప్రతిదీ దేవుని మహిమ కొరకు సమస్తము జరుగుతూ ఉంటుంది. అది మనం ఆత్మ సంబంధికులుగా ఆలోచించాలి ఈ విషయాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కొందరు అనుకుంటున్నారట పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఇంకా రావట్లేదు. పెండ్లి కుమారుని తరపున రావాల్సిన వారు కొంచెం ఆలస్యం అయినప్పటికీ రాకుండా ఆగిపోయారా? వచ్చారా? మేము రాము అని ఆగిపోయారా? వచ్చారు. తగిన సమయం అందు వచ్చారు. ఏర్పాటు చేయబడిన సమయానికి వచ్చారు. వారు రాగానే ఎంత సంతోషం!
వారు ఖాళీ చేతులతో రాలేదు. వెలగల వస్త్రాలను, వెలగల ప్రతి పదార్థాన్ని, నోటిని తీపి చేయడానికి తీపి పదార్థాలు, ఫలించడానికి పండ్లు, ధరించుకోవడానికి వెలగల వస్త్రాలు, ఖాళీ చేతులతో రాకుండా నిండు చేతులతో వచ్చారు పెళ్లి కుమారుని సంబంధికులు. ఏం తెలియజేస్తుంది? వారు రావట్లేదు కదా, ఆలస్యమైంది కదా అని వెళ్ళిపోయామనుకోండి, ఈ కార్యక్రమానికి అర్థం ఏంటి, భావం ఏంటి? పెళ్లి కుమారుని వారు రానే వస్తారు, వచ్చి తీరుతారు, విలువైన వాటన్నిటిని ఇస్తారు. అది సందేశం. అలానే భూమి మీద సంగమను ఈ పెళ్లి కుమార్తె, యేసు ప్రభువును పెళ్లి కుమారుడు రావడం లేదు, ఇంకా ఆలస్యమైతోందని వేదిక దిగి వెళ్ళిపోకూడదు. భూమి మీద ఉన్న ఈ సంఘం దేవుని కొరకు సిద్ధపడుచున్న ఒక అద్భుతమైన పెళ్లి కుమార్తె. ఆలస్యమైంది కదా అని వేదిక దిగి వెళ్ళిపోతే అవమానం. పెళ్లి కుమారుడు క్షేమంగానే ఉంటాడు. అవమానం ఎవరికి? దిగిపోయిన కుమార్తె. ఇది మనకు అర్థమైతే 2000 సంవత్సరాల క్రితం శరీరమును ధరించుకొని వచ్చిన యేసు ప్రభు నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన వస్తానని చెప్పినప్పుడు రాకుండా అయితే పోడుగా. భూమి మీద ఉన్న మనుషులమైన సిద్ధపడిన పెళ్లి కుమార్తెను ఎదుర్కోవడానికి పెళ్లి కుమారుడు ఎలాగైతే ఆలస్యమైన వచ్చాడో, అనగా వారి కుటుంబం, భూమి మీద సంఘము కూడా పెళ్లి కుమార్తె వేళ సిద్ధపడితే ఆ ప్రభు ఎందుకు రాడు? భూమి మీద ఉన్న సంఘం అను ఈ పెళ్లి కుమార్తె ఆలస్యం చేస్తూ సిద్ధపాటులో సిద్ధపడకపోవటం వలనే ఆ పెళ్లి కుమారుడు రాకుండా ఆలస్యం చేస్తున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. కానీ సత్యం మాత్రం రానే వస్తాడు, సిద్ధపడిన కుమార్తెను తీసుకెళ్తాడు. అందుకే ఒక పాట ఉంటుంది క్రైస్తవ సమాజంలో, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. వినారా పెద్దలు? వినే ఉంటారు ఈ మాట. ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఇక్కడ సిద్ధపడాలి కుమార్. ఎలాగైతే పెళ్లి కుమారుని తరపున రావడానికి మనం ఎదురు చూసామో, ఈరోజు భూమి మీద ఉన్న సంఘం అలా ఎదురు చూస్తుంది. కానీ ఆ ప్రభువు చూస్తున్నాడు, ఉన్న ఈ కుమార్తె సిద్ధంగా ఉందా లేదా. కానీ ఇక్కడ మాత్రం జరిగిన సన్నివేశం, నేను సిద్ధంగానే ఉన్నానని పాప చెప్పింది. వివాహం అను బంధంలోనికి ప్రవేశించబోతున్నాను. ఇలా కార్యక్రమం ముందుకెళ్తున్నప్పుడు 2 విషయాలు, ఈరోజు ఆ పాట నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ సందేశాన్ని. పెండ్లు అంటే 100 ఏళ్ల పంట అన్నారు. కొందరు జీవితాల్లో నిజంగానే పంట. దేవుణ్ణి నమ్మిన బిడ్డలకు తాను వివాహం ఆడబోతున్నది ఒక మంచి సేవకున్న సందేశం నాకు వినపడింది. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి దేవుడు మాత్రమే ఇవ్వగలిగే బహుమానంతో దేవుడు వారిని దీవించాలని మనసారా కోరుకుంటున్నారు. అలా శరీర సంబంధమైన బహుమానమే కాదు, ఒక సేవకుని వివాహం ఆడుతున్నందుకు ఖచ్చితంగా వారికి ఉన్న మరో బాధ్యతే ఆత్మ సంబంధమైన ఫలములను వారు ఫలించాలి. అనేక మందిని దేవునిలోకి నడిపించాలి. నశించిపోతున్న ఆత్మను రక్షించే బాధ్యత వారి ఇరువురికి ఉంది. ఎవరు చేపట్టారు ఈ పని? పెళ్లి కుమారుడుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు పిలిచాడు 12 మంది శిష్యులను, నన్ను వెంబడించండి అని. సంఘంలో భాగం వారు. ప్రభువు సమాధి నుండి తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడు, నేను చెప్పిన ప్రతిదానాన్ని మీరు ప్రజలకు ప్రకటించండి, సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే బాధ్యతను నమ్మకంగా చేపట్టి సంఘం ఆత్మఫలములను నశించిపోయే ప్రతి ఒక్కరిని రక్షించే పనిలోనికి ఆ 12 మంది శిష్యులు దిగారు. ప్రభు వీరిని రక్షిస్తే సంఘమను వారు ఇంకా అనేక మందిని దేవునిలోకి నడిపించి ఈరోజు ఈ భారతదేశంలో ఈ గ్రామంలో దేవుని తరపున ఫలాలుగా మనం కూర్చొని ఉన్నాం. రక్షింపబడ్డాను, దేవుని తెలుసుకొని వచ్చాను. ఎలాగైతే ఇక్కడ మనం కూడుకొని ఉన్నామో, రేపొద్దున తను ఏ ఇంటిలోనైతే ప్రవేశించబోతుందో అక్కడ దేవునికి బిడ్డలను కనవలసిన బాధ్యత వారిద్దరి మీద ఉంది. వివాహం అంటేనే మనకు గుర్తొస్తుంది గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. అలా శరీర సంబంధమైన బాధ్యత కాదు ఈరోజు వారికి ఉన్నది, ఆత్మ సంబంధమైన రెస్పాన్సిబిలిటీ.
అది ఎంతో విలువైనటువంటి. ఎందుకు? ఆత్మ సంబంధమైన పని, ఆ సేవ మీరు ఎందుకు చేపట్టాలో యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఒక సేవకుని వివాహం ఆడుతుండగా తను వాక్యం ద్వారా అనేక మందిని రక్షిస్తూ నడిపించుకుంటూ పోతుంటే ఎంతో చక్కగా పాటలు పాడే తలాంతు దేవుడు కుమార్తె సంధ్యాకి ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి ఆ వరంతో ఒకనాడు పాటల ద్వారా చెరసాల్లో ఉన్నవారు దేవుని వాక్యాన్ని విన్నారు. సాతాను చెరలో ఉన్న వారికి తను పాడే పాటలు రక్షణ సువార్తగా మారాలి. ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. వివాహం అంటే దండలు మార్చుకుని అందరము చప్పట్లు కొట్టి వారిని దీవించి వెళ్ళిపోవడం కాదు. వారి మీద ఉన్న చాలా గొప్ప బాధ్యత. అది కేవలం వారికి మాత్రమే కాదు, వివాహమై కూర్చున్న ప్రతి ఒక్కరికి మీరు పరలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించాలి. ఎందుకనంటే భూమి మీద ఈ జీవితం చాలా తక్కువ కాలం. ఆవిరి వంటిది, పొగ వంటిది, గడ్డి పువ్వు వంటిది, ఇలాంటివన్నీ మాట్లాడాడే బైబిల్లో మన దేవుడు. ఈ చిన్ని జీవితంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, నేను ప్రభువు యొక్క పెండ్లి కుమార్తెనై ఉన్నానని. ఆ ప్రభువుకు మాత్రమే అంకితమై ఉండాలని. అందుకే మనం ప్రారంభించుకున్న హోషేయ గ్రంథంలో దేవుడు మనుషులతో మాట్లాడిన మాట మనము దేవునితో అనగలమా? ఏమంటున్నాడు హోషేయ గ్రంథంలో? ఎక్కడ ప్రారంభించుకున్నాం అక్కడ కొంత 2వ అధ్యాయం 19వ వచనంలో, నాకు ఎవరు వద్దు, నిత్యము నువ్వే కావాలి అంటున్నాడు దేవుడు. నీవు నిత్యము నాకుండునట్లుగా నిన్ను ప్రదానం చేసుకుందును అన్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న సంఘం ప్రభువుతో ఆ మాట అనగలుగుతున్నామా? నేను నిత్యము నీతోనే ఉంటాను ప్రభు అనే మాట సంఘం అనగలుగుతుందా? లోకం అనగలుగుతుందా? ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారంటే అర్థం ఏంటి? పరిశుద్ధులైన దేవునితో నేను ఉండను, పాపంలో నడిపించే సాతానుతో నా స్నేహం, సాతానుతో నా సహవాసం అనేది కదా మనము దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో వెళ్ళింది. గడిచిన కాలం చాలు మన పాత జీవితానికి. ఈరోజు అంటుకట్టబడాలి పరలోక సంబంధమైన పెళ్లి కుమారునితో. అది తెలియజేస్తున్నాడు. దేవుడేమో లోకంతో అంటున్నాడు, నీవు నిత్యము నాకే ఉండాలి, దానిని బట్టి నేను ప్రదానం చేసుకుంటాను. మరి ప్రభువుతో మనిషి అనాలిగా. ఎలాగైతే వీరిద్దరి మధ్య ఒక మంచి పరిశుద్ధమైన బంధం ఏం ఏర్పడుతుందో, వీరిద్దరు సూచనలుగా ఉన్నారు. ఎవరిని సూచిస్తున్నారు అనంటే పరిశుద్ధుడైన యేసు ప్రభు, పవిత్రురాలైన సంగమను కన్యకను సూచిస్తున్నారు వీరిద్దరి రోజు. ఇంకా నీవు యెహోవాను ఎరుగునట్లు, దేవుని ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకుందును అని నువ్వు నా గురించి తెలుసుకోవాలి, నా యొక్క క్రియల గురించి తెలుసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నమ్మకముగా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇస్తున్న అభయహస్తం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ఈరోజు మా కుమార్తె అక్కడ మరో ఇంటికి ప్రవేశించబోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు 6వ వచనంలో, 6వ వచనం, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనంలో 2వ మాట, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. చూసారు అమ్మా, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అనే మాటిస్తున్నప్పుడు నువ్వు తీర్మానించుకోవాలి, నేను నా దేవునితో నిత్యము ఉంటానని. స్త్రీ పురుషులు ఇద్దరు తీర్మానం చేసుకోవాలి, మేము మా దేవునితో ఉంటామని. అప్పుడే దేవుడు వారిని గొప్పగా నడిపిస్తాడు. దేవునితో ఉండడం అంటే ఏంటి? దేవునితో కలిసి ఉండడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే. ఏదైనా తోటలో ఆయన ఆజ్ఞలు మేము గైకొనము అని అన్నారు, ఇద్దరు గెంటి వేయబడ్డారు. వద్దు నా సన్నిధిలో మీరు ఇద్దరు అన్నాడు. ఒక నాణెమునకు 2 వైపుల ముద్ర ఎలాగైతే ఉంటుందో, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి దేవుడు 2 మార్గాలను 2 ముద్రలు ఉన్నాయి.
ఒకటి జీవ మార్గం, రెండు మరణ మార్గం. ప్రతి మనిషికి జీవాన్ని పోసే దేవునితో ఉండాలని నిర్ణయించుకుంటారా, లేదా ఆయన వద్దు అన్నదాన్ని చేసి ఆయన శాపానికి గురవుతారు? నిర్ణయం మనమే తీసుకోవాలి. మళ్ళీ అక్కడికే వస్తుంది. పెళ్ళంటే నూరేళ్ల పంట కొందరికి, మరికొందరికి పెళ్ళంటే నూరేళ్ల మంట. ఎందుకు మంట? ఆ రోజు మాత్రమే వేదిక మీద చిరునవ్వు, ఆ రోజు మాత్రమే సంతోషం, ఆనందం. కేవలం ఫోటోలకు, ఆల్బమ్లకు మాత్రమే పరిమితం అది. ఆ తర్వాత ఎన్ని వివాహాలు మనం చూడట్లేదు. మన ఇంట్లో మౌనంగా నెమ్మదిగా ఉంటే పక్కింటి నుంచి శబ్దాలు వస్తుంటాయి. ఏం శబ్దాలు? తాగొచ్చి తంటుంటాడు భార్యను. ఎందుకు తంతున్నావు అంటే, ఏదో నా తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని. నువ్వు వేదిక మీద అదే ప్రమాణం చేసావా? పెళ్లి కుమార్తెతో ఆ రోజు వివాహం చేసుకున్న రోజు అన్ని అబద్ధ ప్రమాణాలు చేసింది ఆ రోజు. నీలో ఉన్న నిజ స్వరూపాన్ని చూపించలేదు ఆ రోజు. కానీ నువ్వు చేసిన ప్రమాణాలన్నీ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఆ కుమార్తె తరపున నేను నిలబడతానన్నాడు. కుమార్తె తరపున మాత్రమే కాదు, ఒకవేళ పురుషుని విషయంలో స్త్రీ ద్రోహం చేస్తే దేవుడు పురుషుని పక్షాన చేస్తాడు, ఎవరిని విడిచిపెట్టాడు. నీతి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాడు దేవుడు. ఎన్నో వివాహాలు ఆ రోజు మాత్రమే పంటగా పాడుకునే ఈ పాట, ఆ తర్వాత జీవితంలో అది మంటగా మారిపోతే. అందుకే పరలోకంలో ఉన్న పెళ్లి కుమారుడైన యేసు ప్రభు రెండింటిని పెట్టాడు. నాతో ఉంటే పంటనన్నా నీకు, నాతో లేకపోతే యుగ యుగాలు నిత్యాజ్ఞానం మంటే నీ బ్రతుకు అని అంటాడు. ఆదాము హవ్వలు దేవుడిచ్చిన ఏదేను వనంలో ఉండకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే, వారు దేవుడితో ఉండమన్నారు. దానికి సాదృశ్యంగా కొత్త నిబంధనలో యేసు ప్రభు రాకడ సమయంలో కుడివైపున కొందరు ఉంటారట, ఎడమ వైపున కొందరు ఉంటారట. కుడివైపు నిలబడిన వారితో అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడని కుడివైపు ఉన్న వారితో అన్నాడు. అది వారికి పంట. ఎడమ వైపు ఉన్న వారితో అంటున్నాడు, అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోని పోవుడు అంటున్నాడు ఎడమ వైపు ఉన్న వారితో. పెళ్లి కుమారుడు ఒకడే, కానీ ఆ పెళ్లి కుమారుడు తీసుకునే నిర్ణయం కొందరికి పంటగా మారింది, మరికొందరికి నిత్యాజ్ఞను మంటగా మారిపోయింది. ఈరోజు ఈ ప్రధాన ఉత్సవం తర్వాత ప్రయాణమై మళ్ళీ వివాహం కొరకు వీరు బయలుదేరాలి. ఇదొక తీర్మానం వీరు చేస్తున్నటువంటి. నేను నీకే అంకితం అని చేస్తున్నారు. ఒకరికొకరు నిత్యము నువ్వు నాకు అని పాడుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఎలాగైతే ఒకరికొకరు ఈ విధంగా నిత్యము నీవు నాకు అనే మాట మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు కలిసి ఏక శరీరమై క్రీస్తు అను శిరస్సుకు మీరు శరీరమై ఉన్నారని, ఆ ప్రభువు శిరస్సు అయి ఉన్నాడని, మనము దేహమై ఉన్నామని ఈ దేహం ఆ శిరస్సుతో చెప్పాలి, నీవే నన్ను నడిపించు. ఎప్పుడైనా ఆలోచించండి, మన జీవితంలో మన శరీరంలో మనల్ని నడిపించాల్సింది మన మెదడు లోపల శిరస్సులో ఉన్నటువంటి. అలా కాకుండా చెయ్యి చెప్పినట్లు విను అంటే చెయ్యి చెప్పబలపడతా అంటే ఏం చేయలేము, పిచ్చోడైపోతాం. శరీరంలో ఏ అవయవం కూడా మనిషిని నడిపించకూడదు, శిరస్సే నడిపించాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభువును ఆ శిరస్సును ముందు పెట్టుకుని ఈ దేహం ముందుకు సాగాలి. ఆ దేహం ఎవరు? స్త్రీ పురుషులు, ప్రభువుకు అంకితమై బ్రతకాలి. ఇంకా చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి, కానీ సమయం లేదు, ఆలస్యం. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో మళ్ళీ ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ద బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఇలాంటి సందేశాలు ఎన్నో అందుబాటులో ఉంటాయి. నచ్చిన వారు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలాంటి సందేశాలు నచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 32వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 32 17వ వచనం. నీతిని బట్టి నిన్ను ప్రదానం చేసుకుందును అన్నాడే, ఆ నీతి వలన వచ్చే ప్రయోజనం ఏంటి? నీతిని బట్టి హోషేయ గ్రంథంలో చూసాం ఇందాక, నీతిని బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటున్నాడు. మరి నీతి వలన కలిగే ప్రయోజనం ఏంటి ఇద్దరికి అంటే దేవుడు అంటున్నాడు 17వ వచనం, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. నీతి
నీతి సమాధానము కలుగజేయును. అందు చూడండి, నీతి సమాధానము కలుగజేయును. దేవుని యొక్క నీతిలో బ్రతుకుతుంటే మీ జీవితంలో ఏముంటుందట? సమాధానం. ఎందుకు? మీరు ప్రిన్స్ ఆఫ్ పీస్ ని ముందర పెట్టుకున్నారు, సమాధానకర్తను ముందు పెట్టుకొని జీవిస్తున్నారు గనుక మీ జీవితంలో ఎప్పుడు నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. భయం లేకుండా దేవుని యొక్క చల్లని రేఖల క్రింద బ్రతికే అవకాశం ఉంటుంది. అందుకే మనందరికి బాగా తెలిసిన ఒక మాట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఏంటి ఆ మాటకు భావం? ఆయన నీడలో మనం బ్రతకాలని నిర్ణయించుకుంటేనే ఏ దాంపత్య జీవితమైనా చల్లగా ఉంటుంది. ఈరోజు వేదిక మీద సిద్ధపడినటువంటి కుమార్తెకు ఈ సందేశం ఏదో ఒక మార్గం ద్వారా తన సేవకుడైన విక్టరీ డేవిడ్ గారికి అందినట్లేదు. దేవుడు 100 ఏళ్ల పంట అనే సందేశం ఇచ్చాడు. ఆయన సేవకులేదు, వివాహం కనుక వేరే సేవకులకు చెప్తున్నాం. ఇది అయిన తర్వాత మళ్ళీ ఆయన ఇలాంటి ప్రసంగాలు ఇస్తారు. అందుచేత చెప్పేవారు ఖచ్చితంగా ఏ బాధ్యత కలిగి ఉన్నారు? ఆచరించే బాధ్యత ఉన్నారు. కాబట్టి సేవకులు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు, వాక్యానుసారంగా జీవించాలి. సేవకులకు మరొక సేవకుడు చెప్పే అర్హత రావటం చాలా కష్టం. కాబట్టి తాను నేర్చుకున్న వాక్యాల ద్వారా ఇంకా అనేక మందిని నడిపించి తన భార్యను, కాబోయే భార్యను నడిపించుకుంటూ అనేక ఆత్మలను రక్షించే పనిలో వీరు దేవుని కొరకు గొప్ప రాజ్యాన్ని స్థాపించాలని ఆశిస్తూ, దేవుడు బహుగా వీరిని దీవించాలని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగలైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు. ఆయన విత్తబడిన ఈ వాక్యం మంచి నీళ్ళను పడినటువంటి విత్తనములుగా ఫలింపు చేయమని వేడుకుంటున్నాను. వివాహంలోనికి ప్రవేశించబోతున్న ఈ బిడ్డలను మీ కుమారుడు, మీ కుమార్తె ఈరోజు ప్రధానోత్సవం తర్వాత సిద్ధపడి వారు చేసుకున్న తీర్మానాలకు మీ వాక్యానుసారంగా లోబడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాను. నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి సువార్త సభగా ఏర్పాటు చేసి జరుగుతున్నది వీరి ప్రధానోత్సవమేనా, దేవుని యొక్క మహిమ కొరకు జరగాలని ఈ కుటుంబం ఎంతో పరితపించి తాపత్రయపడి ఉండగా వారు చేసిన ఈ పరిచర్య మీ జ్ఞాపకార్థ గ్రంథంలో వీరికి కావలసిన ప్రతిఫలమును వారు పొందుకోలాగున వీరి కొరకు లిఖించమని ప్రాధాన్యపడుతున్నాను. వీరి ఆహ్వానాన్ని మన్నించి వీరు చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను. అంతేకాకుండా వేదిక మీద ఉన్న మీ దాసులు, గౌరవ సేవకులతో మీరు ఇచ్చిన ఈ పరిచయాన్ని బట్టి కూడా మిమ్మల్ని మహిమపరుస్తాం. ఈ పరిస్థితులను బట్టి వేరు వేరు ప్రాంతాల్లో మేమున్నా మేమందరము మీ దాసుల మీద మరొకసారి ఒప్పుకోవచ్చు. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకోండి. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను.